హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆవేశం. మలయాళం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో. అంతేకాకుండా ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని, ఇంకా దాంతోపాటుగా ఈ మూవీ తెలుగులో ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఇంకా ఈ మూవీ గురించి క్విక్ రివ్యూని కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆవేశం అనే మూవీ ఫహద్ ఫాజిల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ మనకైతే కనుక మలయాళం లాంగ్వేజ్లో ఓన్లీ మాత్రమే రిలీజ్ అయింది. బట్ అప్రాక్సిమేట్లీ 150 crores వరకు కలెక్ట్ చేసిందనమాట. రీసెంట్గా వచ్చిన మలయాళం సినిమాల్లో ఇది కూడా ఒక సంచలనమైన సినిమా. దాంతోపాటుగా సాంగ్ కూడా ఇల్లుమినాతి సాంగ్ అయితే కనుక మోస్ట్ పాపులర్ సాంగ్ అని ఇన్స్టాగ్రామ్ అని చెప్పచ్చు. అయితే ఈ మూవీ మే 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 12 AM దగ్గర నుంచి అవైలబుల్గా ఉండబోతుంది. అది తెలుగు ఆడియో గురించి అయితే కనుక సెపరేట్గా మెన్షన్ చేయలేదు. బట్ మలయాళం ఆడియో అయితే కనుక ఖచ్చితంగా స్ట్రీమ్ అవుతుందని చెప్పేసి చేశారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా మే 9th 12 AM దగ్గర నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజ్లో కూడా మనకి డబ్బింగ్ వర్షన్ కూడా అవైలబుల్గా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ గురించి అయితే ప్లాన్ చేయలేదు ఈ మూవీ గురించి. అయితే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్టర్ని అయితే కనుక డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రోమాంచ్ ఇచ్చాడు. ఇది ఏంట్రా బాబు ఎంత కల్ట్ క్లాసిక్ సినిమా ఇచ్చేసాడు ఒక్కసారిగా అని చెప్పి రోమాంచం 2 కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల ఆవేశం అని చెప్పేసి ఇంకో కల్ట్ క్లాసిక్ ఇచ్చాడు అనమాట. సో నాకైతే కనుక తీసిన 2 సినిమాలైనా కూడా ఫుల్ టు ఫన్ ఇంకా యాస్పెక్ట్స్ ఉండేలా తీశాడనమాట. అయితే ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఒక ముగ్గురు కుర్రలు అయితే ఉంటారనమాట. ఇంజనీరింగ్ చదువుకోవడానికి బెంగళూరు అయితే వస్తారు. అయితే ఒక చిన్న గొడవ ద్వారా సీనియర్స్తో గొడవ పడతారనమాట. ఆ గొడవను సాల్వ్ చేయడానికి మన హీరోయిన్ రంగా దగ్గరకు వస్తారనమాట. లోకల్ గ్యాంగ్స్టర్ అయిన రంగా దగ్గరికి. ఆయన మన ఫహద్ ఫాజిల్ గారు. దాని తర్వాత టర్న్స్ ఏ విధంగా తిరిగాయి, ఈ మధ్యలో జనరేట్ అయిన యాక్షన్ హిలేరియస్ కామెడీ ఏంటనేది ఈ మూవీ స్టోరీ ప్లాట్ అనమాట. అయితే మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ ఇది ఒక మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్పసా. మనకి మలయాళం లాంగ్వేజ్ నుంచి వచ్చి ఇలాంటి క్రేజీ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఈ రోమాంచం మూవీ కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఆవేశం మూవీ కానీ. సో అలాంటి మూవీ ఈ ఆవేశం మూవీ అనమాట. డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది కదా, చాలా అప్రిషియేషన్ పొందుతుంది ఈ మూవీ. ఇంకా ఎక్కువ అప్రిషియేషన్ పొందుతుంది తెలుగు డబ్బుల వెర్షన్ వచ్చిన తర్వాత. అయితే మూవీ డెఫినెట్లీ తెలుగులో రాకపోయినా సరే మలయాళం వెర్షన్లో అయితే చూడండి. అయితే డెఫినెట్లీ తెలుగులో వస్తుంది అనమాట. అయితే మూవీ వచ్చేసి మనకి 9th May అయితే కనుక 12 AM దగ్గర నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.